ఫ్రెండ్స్ ఈ వీడియోలో చేసి నేను 10వ తరగతి తర్వాత ఏంటి లైఫ్ అనే దానిపైన మాట్లాడబోతున్నాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకి విద్యార్థులకి అందరికీ ఒక బాధ, 10th తర్వాత ఏంటి అంటే 10th తర్వాత పాలిటెక్నికా, ఇంటర్మీడియటా, గురుకుల ఇంటర్మీడియట్ అయితే గ్రూప్ ఏంటి, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ. నిజంగా బ్యాంకు ఉద్యోగాలు సిఈసీ గ్రూప్తోనే వస్తాయా? సో ఫార్మసీ చేయాలంటే ఎంపీసీ, బైపీసీ ఏజ్ అయితే బాగుంటుంది. కంపల్సరీగా ఇంజనీరింగ్ చదవాలంటే ఎంపీసీ చదవాలి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను, చూడండి. సో ముందుగా అయితే ఇప్పుడైతే మీరు ఈ ఎస్ఎస్సి అంటే మామూలుగా 10th క్లాస్ లెవెల్లో మీరు 10th అంటారు, 10th పూర్తయిన తర్వాత ఎస్ఎస్సి అంటాం, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ హస్ బీన్ కంప్లీటెడ్ యువర్ 10 years ఎడ్యుకేషన్. పూర్తయింది కదా. పూర్తయిన తర్వాత ఇప్పుడు మీకు 10వ తరగతి పూర్తయిన తర్వాత మీకు 2 దారులు ఉంటాయి. ఓకేనా, ఒకటి ఇంటర్మీడియట్ దారి ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి పాలిటెక్నిక్ దారి ఉంటుంది. ఓకేనా, సో ఈ పాలిసెట్ ఇంటర్మీడియట్ 2 ఉంటాయి. మళ్ళీ ఇంటర్మీడియట్లో ఇంకొక 2 రకాలుగా ఉంటాయి. ఏంటిది, జనరల్ ఇంటర్మీడియట్, వొకేషనల్ ఇంటర్మీడియట్ అని మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ జనరల్ ఇంటర్మీడియట్లో వచ్చేసి మనకి ఇంకా కావాలి అనుకుంటే, ఓకేనా, ఎంపీసీ, ఆ తర్వాత వచ్చేసి బైపీసీ, ఆ తర్వాత వచ్చేసి ఎంఈసీ, నెక్స్ట్ సిఈసీ, తర్వాత వచ్చేసి హెచ్ఈసీ, ఇంకా కొన్ని వేరే వేరే డిఫరెంట్ కోర్సులు అయితే ఉన్నాయి జనరల్ ఎంపీసీలో మనం చూసుకుంటే. ఇక వొకేషనల్లో చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి ఏరియాని బట్టి. ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలక్ట్రిక్స్ వొకేషనల్ కావచ్చు, లేకపోతే ఇదేంటిది కన్స్ట్రక్షన్ బేస్డ్ ఉన్న సివిల్ ఇంజనీరింగ్ బేస్డ్ ఉన్నటువంటి వొకేషనల్ కావచ్చు, లేకపోతే మనకి డిఎంఎల్టీ కోర్సులతో ఉన్న వొకేషనల్ కావచ్చు. ఇది చాలా ఉన్నాయి అనుకోండి. అయితే ఈ ఇంటర్మీడియట్ పాలిసెట్తో పాటు ఇంకొకటి కూడా ఉంది, మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. అదే ఐఐటి లేదా ఐఐటి కాదు ఐటీఐ. ఇవి మనకు ప్రజెంట్ ఉండేటువంటి 10th తర్వాత ఉండే కోర్సులు. ఇప్పుడు పాలిటెక్నిక్లో మళ్ళీ మనకు ఏమేమి కోర్సులు ఉంటాయంటే, సో పాలిటెక్నిక్లో వచ్చేసి ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయి, ఆ తర్వాత వచ్చేసి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, ఆ తర్వాత వచ్చేసి పాలిటెక్నిక్ అగ్రికల్చర్ ఉంటుంది, ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చేటిది. ఆ తర్వాత వచ్చేసి పాలిటెక్నిక్లో హార్టికల్చర్ ఉంటుంది, ఆ తర్వాత పాలిటెక్నిక్ వచ్చేసి వెటరీనరీ అని కూడా ఉంటుంది. సో ఇవి మనకి పాలిటెక్నిక్ ద్వారా ఉండేటువంటి కోర్సులు. అగ్రికల్చర్, ఆ తర్వాత ఇంజనీరింగ్, ఆ తర్వాత వచ్చేసి హార్టికల్చర్, ఆ తర్వాత వెటరీనరీ. ఐటీఐలో వచ్చేసి మళ్ళీ దీంట్లో ఇంజనీరింగ్ ఇటువైపు రాస్తాడు, ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ అని మళ్ళీ 2 రకాలు ఉంటాయి దీంట్లో. సో ఇందులో ఇంజనీరింగ్లో వచ్చేసి మళ్ళీ సివిల్, సో మెటల్, ఆ తర్వాత నాన్ ఇంజనీరింగ్లో ప్లంబర్, వెల్డర్, వీళ్ళు చాలా డిఫరెంట్ గ్రూపులు ఉంటాయి దీంట్లో. ఓకేనా, టర్నర్, టంబ్లర్, రకరకాలుగా ఉంటాయి దీంట్లో. ఇటువైపు వస్తే ఇవన్నమాట. ఇప్పుడు మీ పిల్లాన్ని ఇంటర్మీడియట్ పంపడం బెటరా లేదా పాలిటెక్నిక్ పంపడం బెటరా అనేది మీకు డిసైడ్ కనుక ఉంటే ముందు ఈ రెండింటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇఫ్ యూ వాంటెడ్ టు సెండ్ యువర్ చైల్డ్ టు దట్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ పంపాలంటే బేసిక్గా ఇంటర్మీడియట్లో ఉన్న ఏ కోర్స్ అయినా 2 years ఉంటుంది. 2 years తర్వాత అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, జనరల్ ఇంటర్మీడియట్ అయినా 2 years ఉంటుంది, వొకేషనల్ కూడా 2 years ఉంటుంది. పాలిటెక్నిక్ మాత్రం ఇది కొన్ని 2 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని 3 సంవత్సరాలు ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సు 3 సంవత్సరాలు, అగ్రికల్చర్ 2 సంవత్సరాలు, సో హార్టికల్చర్ వచ్చి 2 సంవత్సరాలు, వెటర్నరీ వచ్చి 2 సంవత్సరాలు, ఇలా అంటే ఇందులో కొన్ని 2, కొన్ని 3 సంవత్సరాల కోర్సులు ఉంటాయి. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయానికి వచ్చేద్దాం. వాట్ ఈస్ దట్ హియర్? పాలిటెక్నిక్ అనేది 2 yearsతో సైన్స్ బేస్డ్ కోర్సులు, 3 years ఇంజనీరింగ్ బేస్డ్ కోర్సు. మళ్ళీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్లో కూడా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అని మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. పాలిటెక్నిక్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 120 క్వశ్చన్స్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది పాలిటెక్నిక్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి మనకి అగ్రికల్చరా, ఇంజనీరింగా, హార్టికల్చరా, వెటరీనరీ అనేది మనకి సీట్లు అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత మీరు మీ పిల్లాన్ని పాలిటెక్నిక్ పంపాలనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పాలిటెక్నిక్ రాసి ఇందులో మంచి ర్యాంక్ వస్తే అప్పుడు పాలిసెట్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. 3 సంవత్సరాలు ఈ కోర్సు చదివిన తర్వాత ఓకే అప్పుడు ఈ సెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ సెట్ అనేది ఎప్పుడు ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, నథింగ్ బట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్లో 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సెట్ అనే ఎగ్జామ్ రాసి వీళ్ళు డైరెక్ట్గా లాటరల్ ఎంట్రీ అనే విధానం ద్వారా ఇంజనీరింగ్ 2nd yearలో డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ
ఇక్కడ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే 3 సంవత్సరాలు చదువు. అంటే వీళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ చదివితే మిగతా 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతారు. ఇలా వీళ్ళకైతే ఉంటుంది. అయితే వీరికి కొన్ని మైనస్లు ప్లస్లు ఉన్నాయి. నేను దీని గురించి చాలా క్లారిటీ ఒక వీడియో చేసి పెట్టినా నేను. ఓకేనా, అది చూస్తే మీకు ఐడియా వస్తూ ఉంటుంది. అయితే ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ అని దీనిలో ఎంత డెప్త్గా చెప్పలేదు, ఎందుకంటే నా ప్రధానంగా ఎంపీస్ బైపీస్ కూడా చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే 2 గంటలు పడుతుంది వీడియో కాబట్టి ఇందులో చెప్తున్నాను. అయితే దీంట్లో ఏంటంటే లాటరల్ ఎంట్రీ ద్వారా మనం ఎప్పుడైతే పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలో పోతామో అక్కడ సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఏ అనే కాలేజీలో ఇందులో సపోజ్ రకరకాల బ్రాంచ్లలో ఇప్పుడు మనం సిఎస్సి తీసుకుందాం. ఈ పర్టికులర్ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోనే చాలా మంది జాయిన్ అయ్యారు. సెకండ్ ఇయర్కి వస్తే 6, 7, 5 సీట్లు మాత్రమే ఖాళీలు ఉంటాయి. అలా వీళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ లాటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ అవ్వాల్సింది ఉంటుంది. కాబట్టి సీట్ రాకపోతే ఇబ్బంది. ఒకవేళ 3 సంవత్సరాలు చదివి కూడా పిల్లాడు ఈ సెట్ లో పర్ఫార్మెన్స్ చూపించకపోతే అప్పుడు ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడానికి లేదు, ఇక మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవడం తప్ప. సో ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, డిగ్రీకి వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి చూసి ఆలోచించి ఇందులో జాయిన్ అవ్వాలని ప్రయత్నం చేయండి. రైట్. సో ఇంజనీరింగ్ విద్యార్థులకి నేను ఇంజనీరింగ్ చేస్తాను అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది అనుకుంటే సో ఇది మీకు ఒక అందుకు పాలసీ అనేది మంచి ఆప్షనే పోతే. కానీ బాగా చదవగలిగే వాళ్ళు మంచిగా ఉండి మంచిగా చదివే పిల్లలకి మాత్రం నేనైతే ఇంటర్కే ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే ఇంటర్లో ఉండేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ పాలిటెక్నిక్ అంటే అడ్వాన్స్డ్ అది. కాబట్టి పాలిటెక్నిక్ అంటే బాగా ఉంటుంది కాబట్టి దీని ద్వారా జేఈకి వెళ్ళొచ్చు. ఇంకా వీలైతే ఎంసెట్ బలంగా రాసుకుని పోవచ్చు. కానీ చూసుకోండి ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇంటర్లో జాయిన్ అవ్వాల్సి వస్తే జనరల్లో చెప్పుకుందాం, వొకేషనల్ తర్వాత చెప్పుకుందాం. సో ఇంటర్ జనరల్ గ్రూప్లలో చెప్పుకుంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఆర్ ఎంఈసి, హెచ్ఈసి ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా హెచ్ఈసి గురించి మనం చెప్తే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అంటే ఇప్పుడు సివిక్స్ అంటే పొలిటికల్ సైన్స్ అంటే వీళ్ళు కేవలం ఒక సోషల్ పుస్తకాన్ని మాత్రమే చదువుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత సిఈసి విషయంలోకి వస్తే కొత్తగా ఇక్కడ కామర్స్ అనేటువంటి ఒక కొత్త కోర్సు ఎంటర్ అవుతూ ఉంటుంది, కామర్స్. ఓకేనా. ఆ తర్వాత ఎకనామిక్స్, ఆ తర్వాత పొలిటికల్ సైన్స్ కామన్ గా ఉంటుంది. తర్వాత ఎంఈసి అంటే ఏంటంటే కొంతవరకు మ్యాథ్స్, కొంతవరకు ఇవి కలిసి ఉంటాయి కాబట్టి ఎం అంటే మ్యాథమెటిక్స్, ఈ అంటేనేమో ఎకనామిక్స్, సి అంటేనేమో పొలిటికల్ సైన్స్ ఆర్ సివిక్స్. ఇది వీళ్ళకి ఉండేటువంటి గ్రూపులు. బైపీసీ అనగానే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకు తెలిసిందే. ఎంపీసీ అనగానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఒకసారి మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఈ గ్రూప్ వాళ్ళు, ఈ 2 గ్రూప్ వాళ్ళు సోషల్ పుస్తకాన్ని చదివితే, ఈ గ్రూప్ వాళ్ళు మ్యాథ్స్ పుస్తకాన్ని సగం, సోషల్ పుస్తకాన్ని సగం చదివితే, ఈ గ్రూప్ వాళ్ళు కంప్లీట్గా బయాలజీ పుస్తకాలని, ఫిజిక్స్, కెమిస్ట్రీ పుస్తకాలను చదివితే, ఈ గ్రూప్ వాళ్ళు మ్యాథమెటిక్స్ అని ఫిజిక్స్, కెమిస్ట్రీ పుస్తకాలను చదివే ప్రయత్నం ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకున్న సబ్జెక్టు వీళ్ళకుండా కామన్ గా వీళ్ళకి అందరికి ఇంగ్లీష్, తెలుగు కామన్ అయితే అడిషనల్ సబ్జెక్ట్ అయితే ఉండిపోతుంది. ఇప్పుడు బట్ 10th తర్వాత రూట్ ఏంటి సార్ అని అంటే చాలా మంది తల్లిదండ్రులకు ఒక ఆలోచన ఉంటుంది, బ్యాంకు ఉద్యోగం రావాలంటే సిఈసీ చదవాలా? లేదండి, రాంగ్ మాట. దయచేసి ఆ మాటను మీరు తీసేయండి. యూట్యూబ్ వాళ్ళు కొద్దిమంది టైం పాస్ వాళ్ళు చెప్తే అబద్ధం అయితే నేను చెప్పేది అబద్ధం కాదు. బ్యాంకు ఉద్యోగానికి సిఈసికి సంబంధం లేదు. బ్యాంకు ఉద్యోగం అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే మీకు అవగాహన ఉందో లేదో నేను చెప్తున్నాను. కొద్దిమంది తల్లిదండ్రులను పదే ప్రశ్న ఉంటాడు. కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్ అనేది ఒకటి క్లర్క్ ఎగ్జామ్కి జరుగుతూ ఉంటుంది, క్లర్క్, లేదంటే పిఓ అనేటువంటి ఎగ్జామ్కి ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఇవి రెండింటినీ మనకి రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు. సో క్లర్క్ అంటే ఏంటిది అంటే ఒక బ్యాంకులో ఉండేటువంటి కింది స్థాయి పోస్ట్. సో ఈ క్లర్క్ అనేటువంటి పోస్టు, ఆ తర్వాత పిఓ. ఓకేనా. సో ఈ పిఓ కానీ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కానీ క్లర్క్ కానీ ఇప్పుడు దీన్ని లెక్కలో తీసుకుని ఎస్బీఐ లెక్కలోకి తీసుకుందాం. మనకి ఎగ్జామ్లో 200 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ 200లో 50 ఇంగ్లీష్, 50 కంప్యూటర్, 50 క్లరికల్ అప్టిట్యూడ్, 50 జనరల్ స్టడీస్, ఆ తర్వాత మిగతా 50 రీజనింగ్ అండ్ అర్థమెటిక్. చూడండి, ఈ అంటే అడిషనల్ ఇంకో 250 మార్క్స్ ఎక్కువ చెప్పాను, 250 200లో. ఇందులో ఏది కూడా సిఈసి నుండి ఒక ప్రశ్న కూడా రాదు. కాబట్టి సిఈసికి బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధం లేదండి. కాకపోతే వీళ్ళు చదివేదంతా బ్యాంక్ గురించి చదువుతారు, అది నిజం. కాకపోతే ఉద్యోగంకి పోయేటువంటి క్వశ్చన్ పేపర్లో మీ పిల్లగాన్ని మీరు బ్యాంకు ఉద్యోగం సిఈసి కొరకని మీరు జాయిన్ చేసుకునేటప్పుడు ఒకసారి మీరు మీ మనసులో ఏంటంటే ఒక 4-5 బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అది అంటే బ్యాంకు ఉద్యోగం రావాలంటే సిఈసి చదవాలనే నిబంధన లేదు. కాకపోతే ఎక్కువగా మ్యాథమెటిక్సే ఉంటుంది బ్యాంక్ ఉద్యోగంలో, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్, కంప్యూటర్ ఇలాంటి కోర్సులు ఉంటాయి. కాబట్టి దెన్ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ దట్. ఎంపీసీ వల్ల అయితే తొందరగా ఉద్యోగం సాధించవచ్చు అని నేను సలహా చెప్పగలను. ఓకేనా. తర్వాత సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సాధించాలా, కలెక్టర్ అవ్వాలంటే కంపల్సరీ హెచ్ఈసి తీసుకోవాలా? లేదండి. నిన్ననే ఈ రోజు నేను రికార్డ్ చేస్తున్నా 2024 మే 17వ తేదీ, ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి ఈ రోజు నేను రికార్డ్ చేస్తున్నాను. నిన్ననే రిజల్ట్ వచ్చినాయి సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వస్తే
టాప్ 100 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు అంటే ఆల్మోస్ట్ ఆల్ 85% విద్యార్థులు దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్. 85% స్టూడెంట్స్ అక్కడ నుండే ఉన్నారు. కాబట్టి ఇక్కడ బిఏ చదివి జాబ్ కొట్టిన వాళ్ళనే ఆలోచనలు మనం బయటకు రావాలి. ఇది అప్డేట్లో లేని వాళ్ళు మనకు చెప్పేటువంటి ఉచిత సలహా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఈరోజు నేను ఒక వీడియో చేశా, ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఉద్యోగం కావాలంటే కంపల్సరీగా డిగ్రీలో బిఏ చేయాల్సిందేనా అని ఒక వీడియో చేస్తే ఒక అమ్మాయి నాకు ఏం మెసేజ్ పెట్టిందంటే 985 మార్కులు వచ్చిన స్టూడెంట్ ఇంటర్లో తర్వాత బిఏ గ్రూప్లో జాయిన్ చేయించారు నన్ను సివిల్ సర్వీసెస్ అని. 4 ఏళ్ళు అయింది, నేను ఎంత చదివినా అటు పోలేకపోతున్నాను, నేను మనసు నిమగ్నం చేయలేకపోతున్నాను. ఇప్పుడు డిగ్రీ అయిపోయి 1 year అయింది. ఈ బిఏతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పోదామన్నా లేదు, ఇమీడియట్గా ఉద్యోగం సంపాదిద్దామన్నా కానీ లేదు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ బిఏ కోర్సుగానే ఉంటుంది. అదే ఆమెకు పెద్ద ప్రాబ్లంగా పరిగణించేది. నేనేమంటానంటే సైన్స్ బేస్డ్ కోర్సులతో మనం తొందరగా లైఫ్లో సెట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అట్లనే ఆర్ట్స్ కోర్సు తక్కువ నేను చెప్పట్లేదు, బట్ యూ కెన్ అండర్స్టాండ్. లేదు మీ తండ్రికి పెద్ద బిజినెస్ ఉంది, మీరు ఆర్థికంగా బాగా ఉన్నతవంతులు ఉన్నారు అన్నప్పుడు మీరు ఏ గ్రూప్ తీసుకున్నా ఏం కాదు. కానీ ఒక మామూలు కుటుంబాలలో తల్లిదండ్రుల యొక్క పెట్టుబడి అనేది పిల్లల చదువుల మీదనే కాబట్టి ఆ చదువు నాణ్యమైన ఉన్నప్పుడు మాత్రమే ఆ తల్లికి తండ్రికి నిజమైన న్యాయం దక్కుతుంది. అందుకే మీకు పెద్ద బిజినెస్ ఉంది, మీ నాన్న ఒక పెద్ద బిజినెస్ టైప్ నుండి సిఈసీలో వెళ్ళిపోయి, ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నంత నీకు యూజ్ అవుతుంది. అయినా నువ్వు ఇంటర్లో సిఈసీ తీసుకోకపోయినా డిగ్రీలో మళ్ళీ మనం డిగ్రీకి పోయినాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు నీకు డిగ్రీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిగ్రీలో ఎంపీసీ బైపీసీ వాళ్ళకి బిఎస్సి అని ఉంటుంది, ఎంఈసీ వాళ్ళు కూడా బిఎస్సి చేయొచ్చు, సిఈసీ వాళ్ళకి వచ్చేసి బీకామ్ ఉంటుంది, ఆ తర్వాత హెచ్ఈసీ వాళ్ళకి వచ్చేసి బిఏ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిఏ అనే కోర్సు వీళ్ళు అందరూ బిఏ చేయొచ్చు, వీళ్ళందరూ బీకామ్ చేయొచ్చు. అంటే ఇంటర్లో సిఈసీ చేయకపోయినా ఎంపీసీ పిల్లగాడు డిగ్రీలో బీకామ్ చేయొచ్చు. కానీ సిఈసీ అయినోడు బీఎస్సీ చేయలేడు. బీఎస్సీలో ఎంపీసీఎస్, ఎంఎస్టీసీఎస్, స్టాటిస్టిక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సులు వీళ్ళు చేయడానికి వీలేదు. హెచ్ఈసీ, సిఈసీ వాళ్ళు ఇవి తప్ప వేరే కోర్సులు చేయరాదు. ఎంఈసీ వాళ్ళు ఇక్కడ వచ్చేసి బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేయొచ్చు, వీళ్ళకి ఎంఈసీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది, బైపీసీ వాళ్ళకి. కానీ అట్లా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్లో ఎంపీసీ మిస్ అయినా మళ్ళీ డిగ్రీలో బీకామ్ చేసి మళ్ళీ కామర్స్ నేర్చుకోవచ్చు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏ గ్రూప్తో ఏమేమి ఉంటాయి అనేటువంటి మాట నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రూప్ మనం తీసుకుందాం. ముఖ్యంగా మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేయగలిగితే ఓకేనా, ఇంటర్లో దీంతో మనం ఇంటర్ పూర్తి చేయగలిగితే సో వాట్ ఇస్ ద ట్రూత్ ఫర్ అస్. డైరెక్ట్గా దీని తర్వాత మనము 2 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి అండర్ గ్రాడ్యుయేషన్లో ఓకేనా డిగ్రీకి వెళ్ళొచ్చు, డైరెక్ట్ డిగ్రీ 3 సంవత్సరాల కోర్సు. ఇందులో ఎంపీసీఎస్, ఎంపీసీ, ఎంఎస్టీ, సిఎస్సి ఇలాంటి కోర్సులు ఉంటాయి. లేదు అనుకుంటే వీళ్ళు డిగ్రీ కాకుండా నాన్ డిగ్రీ కోర్సులో వెళ్ళగలిగితే అందులో వచ్చేసి ఇంజనీరింగ్ లెవెల్ అంటే ఇక్కడ ఎంసెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ ఈఏఎంసిఈటి ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు. ఎంసెట్ ఎగ్జామ్ రాసి వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చదవచ్చు, లేదంటే ఫార్మసీ చదవచ్చు. 2 ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి, ఏదైనా ఒకటి చేయొచ్చు. లేదంటే జేఈఈ అనేటువంటి ఎగ్జామ్ రాసి ఐఐటీలలో ఓకేనా, లేదా నిట్, ఏఏ-ట్రిపుల్ ఇలాంటి జాతీయ స్థాయి కాలేజీలలో ఇంజనీరింగ్ చదవచ్చు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకు తెలివితేటని బట్టి ఉంటుంది. సో ఎంపీసీ విద్యార్థులకు ఇన్న అవకాశం ఉంటుంది. జేఈ ద్వారా ఐఐటీలోకి వెళ్ళి ఈరోజు మనం ఏ స్కూల్కి వెళ్ళి ఐఐటీ ఫౌండేషన్ అంటున్నాం. 5వ తరగతికి ఐఐటీ కోచింగ్, ఎల్కేజీ నుండి ఐఐటీ అంటే తల్లిదండ్రులు ఎగబడి జాయిన్ చేస్తున్నారు, ఎగబడి మనం డబ్బులు ఇచ్చి పెడతారు. అంటే ఎప్పుడో ఇంటర్మీడియట్ అయిపోయి 18 సంవత్సరాల తర్వాత మన పిల్లగాడు రాబోయే ఎగ్జామ్కి ఎల్కేజీ నుండే ఐఐటీ పేరు చెప్పి అడ్మిషన్ జరుగుతుందంటే దీని క్రేజ్ ఎంత ఉందో మనం అర్థం చేసుకుంటున్నాం తల్లిదండ్రులుగా ఈరోజు. కాబట్టి ఎంపీసీ విద్యార్థులు ఇటు వేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో కొట్టే సత్తా లేదు, ఐఐటీకి ప్రిపేర్ అయ్యేంత నాలెడ్జ్ లేదు పిల్లాడికి అనుకున్నప్పుడు ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఎంసెట్ ద్వారా రాష్ట్రంలో పేరుగాంచినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లో రకరకాల గ్రూపులు ఉంటాయి. మళ్ళీ ఆ ఏ గ్రూప్లో బట్టి వచ్చిందని బట్టి, వచ్చిన కాలేజీని బట్టి, ఆ క్యాండిడేట్కి ఉన్న స్కిల్స్ని బట్టి ఉద్యోగం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను నిన్న ఒకటి పద్మశాలి కులస్తులు ఒక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒకటి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను గెస్ట్గా పిలిచారు. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గెస్ట్గా వచ్చారు, నేను వెళ్ళా. ఆ సార్ ఏం చెప్పారు, ఇంజనీరింగ్ కోర్సుల గురించి ఎలాంటి లైఫ్ ఉందో అలా చెప్పారు. సో నేను మాట్లాడిందంటే నేను చాలా మంది తల్లిదండ్రులు ప్రశ్న అడిగితే వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే కనీసం 6 లక్షల కంటే ఎక్కువ ప్యాకేజీ ఉండేటువంటి కాలేజీలు ఏమంటున్నారు అంటే ఈరోజు 10వ తరగతి పూర్తయిపోయిన ఒక తల్లి తండ్రి ఇంజనీరింగ్ 6 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివితే 6 నుండి 10 లక్షల ప్యాకేజీలు వచ్చే కాలేజ్ గురించి ఈ రోజే వెతుకుతున్నాడు అంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత ఆలోచిస్తున్నారు అనేది నాకు చాలా
అర్థమైపోయింది. కాబట్టి ఇట్ ఈస్ ఏ ఆప్షన్, ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఫార్మసీ కోర్సులలో ఇట్లా వెళ్ళచ్చు, ఇంజనీరింగ్ ఎంసెట్ ఇట్లా వెళ్ళచ్చు. లేదంటే మన డిగ్రీకి వచ్చి జనరల్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల పరంగా చేసుకోవాలంటే డిగ్రీతో ఇండియాలో ఉన్న చాలా ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంజనీరింగ్తో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ కంపెనీలో ఉన్న ఉద్యోగాలకు అయితే వీళ్ళకి అర్హత లభిస్తుంది. ఇక ఐఐటీలో చదివితే ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా లైఫ్లో సెట్ అయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళు. సో వాళ్ళ ఉద్యోగాలని చీప్గా చూసి వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక బైపీసీ విషయానికి వస్తే మనకు బైపీసీతో ఎలాంటి సోర్సెస్ ఉంటాయనేది నేను ఒక మాట చెప్తా. బైపీసీ విద్యార్థులు డైరెక్ట్గా డిగ్రీలో బీఎస్సీలో బీజెడ్సీ చేయొచ్చు. ఆ తర్వాత బాట్నీ, జువాలజీ కెమిస్ట్రీ లేదా బాట్నీ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ, బాట్నీ మైక్రోబయాలజీ, లేకపోతే బాట్నీ జియోలజీ, బాట్నీ లేదా జువాలజీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇలా ఏవైనా 3 కలిపి తీసుకొని వీళ్ళు చేయొచ్చు. జియాలజీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఆ తర్వాత జెనెటిక్స్. ఓకేనా? సో ఇలా మంచి మంచి కోర్సెస్ అయితే వీళ్ళకి ఉన్నాయి. ఆ తర్వాత ఇలా ఏవైనా ఒక 3 తీసుకొని తీసుకోవచ్చు డిగ్రీ. అంటే డిగ్రీ వద్దు అనుకుంటే వీళ్ళకి ఎంసెట్, మళ్ళీ ఈఏఎంసిఈటి లేదా ఎప్సెట్ ఇప్పుడు మనం పిలిచేటువంటి దీంట్లో డైరెక్ట్గా వీళ్ళు వచ్చేసి వెటరినరీ చదవచ్చు. సో వెటరినరీ కోర్సులు చదవచ్చు. పశువుల డాక్టర్గా వెళ్ళడానికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కోళ్ళ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్ ఎట్లవుతున్నా, సో వీటిలో మంచి లైఫ్ అయితే ఉంటుంది. వెటరినరీగా వెళ్ళచ్చు. వెటరినరీ తోడుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ, ఈ రోజు మన ప్రతి మండలానికి అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు. సో వీళ్ళకి కూడా ఎంత వర్క్ ఉందో తెలుసు. మన వడ్లు కొనే దగ్గర నుండి మొదలు పెడితే విత్తనాలు శుద్ధి చేసే వర్క్లో సో అగ్రికల్చర్ బీఎస్సీ చదవచ్చు. ఇది కూడా ఎంసెట్ ఎగ్జామ్ ద్వారానే. ఆ తర్వాత హార్టికల్చర్ చదవచ్చు. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటరినరీ, ఈ 3 కోర్సులని వీళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళొచ్చు. ఒకవేళ ఇది అద్దనుకుంటే జాతీయ స్థాయిలో నీట్, ఓకేనా, సో ఈ నీట్ అనే ఎగ్జామ్ రాసి దీని ద్వారా వాళ్ళు డాక్టర్ కోర్సులలో వివిధ డాక్టర్ కోర్సులకు సంబంధించిన కోర్సులు వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. నీట్ అనే ఎగ్జామ్ ద్వారా. అప్పుడు ఎంసెట్ ఉంటే ఇప్పుడు సపరేట్ నీట్ వచ్చేస్తుంది. వీళ్ళకి నీట్లో ఇంకోటి ఎంసెట్ ద్వారా ఇంకోటి నర్సింగ్ కూడా చేయొచ్చు. ఇందాక మర్చిపోయినా నర్సింగ్ అనేటువంటి కోర్సు కూడా చదువుతారు. నర్సింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ అనేది బైపీసీ విద్యార్థులు ఎంసెట్ ద్వారా వీళ్ళు చేస్తారు. లేదు అనుకుంటే కొంచెం స్టాండర్డ్ ఉన్నట్టుందంటే నీట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు డైరెక్ట్ గా జాతీయ స్థాయిలో డాక్టర్ గా, అంటే ఇందులో మళ్ళీ జాతీయ స్థాయి కాలేజీలు, ఎయిమ్స్ లాంటి కాలేజీలు, రాష్ట్ర స్థాయి కాలేజీలలో వాళ్ళు ఎక్కడన్నా సీట్ తీసుకుని చేయొచ్చు. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి డాక్టర్ అనే కోరిక ఉన్న వాళ్ళకి పెద్ద ఖర్చు లేకుండా సింపుల్ గా పూర్తి చేయడానికి ఒక స్కోప్ అయితే ఉన్నది. సో ఇది ఎంపీసీ విద్యార్థుల నుండి బైపీసీ విద్యార్థులకు ఉండేటువంటి డిమాండ్స్. ఇకపోతే ఎంఈసీ పిల్లలు ఏం చేయొచ్చు అంటే, ఎంఈసీ స్టూడెంట్స్ డిగ్రీ, ఇంటర్మీడియట్ ఎంఈసీ మన దగ్గర చాలా తక్కువ మంది చదువుతున్నారు ఎంఈసీ అనేటువంటి కోర్సుని. అయితే ఇక్కడ ఎంఈసీ చదివేటువంటి విద్యార్థులకి వీళ్ళకు ఉన్న ఆఫర్ ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళు డిగ్రీ కనుక వస్తే, ఓకేనా, సో డిగ్రీకి వస్తే వీళ్ళకి ఇక్కడ బిఎస్సి చదవచ్చు. అంటే వీళ్ళకి కొంచెం ఆర్ట్స్ సంబంధం ఉన్నప్పుడు కూడా బిఎస్సిలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ ఇది చదవచ్చు. ఇది వీళ్ళకి ఒక ఎలిజిబిలిటీ ఉంది. స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ అంటే బిఎస్సికి రావచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే ఇదే డిగ్రీలో వీళ్ళు బికమ్ చేయొచ్చు. అది వాళ్ళు ఇస్తారు. ఆ 10th లో బికమ్ జనరల్, బికమ్ సిఏ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు సిఈసి, ఎంఈసి ఇద్దరు కలిసి చెప్తారు. వీళ్ళు డిగ్రీలో కామన్ గా అయితే బికమ్ చేస్తారు. ఈ బికమ్ లో వచ్చేసి బికమ్ లో జనరల్ ఉంది, బికమ్ లో సిఏ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది, ఆ తర్వాత బీబీఎం ఉంది, ఆ తర్వాత బీబీఏ అనేటువంటి కోర్సు ఉంది. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు వాళ్ళ నచ్చింది బికమ్ అవుతున్నారు, బీబీఎం, బీబీఏ ఎక్కువ కాకపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో భద్రత కాలేజ్ ఉంది. ఇది మన విజయ దేవరకొండ అయినటువంటి ఫేమస్ కామర్స్ కాలేజ్. ఇందులో ఇవే కాకుండా బికమ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్, బికమ్ ఎంటర్ప్రైనర్షిప్, రకరకాల డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి మనకి 3 సంవత్సరాలు. ఎందుకంటే మన సిటీ విద్యార్థులను బ్రేక్ చేసుకుని ఒక సంస్థ పెట్టాలనే వారికి యూస్ఫుల్ అయినటువంటి కోర్సులు అక్కడ ఉన్నాయి. కానీ మన లోకల్లో మన కాలేజీలలో అదే క్వశ్చన్, అదే ఆన్సర్, అదే హిస్టరీ, అదే ఎకనామిక్స్, అదే పొలిటికల్ సైన్స్ ఇట్లే ఉంటాయి మన దగ్గర. చూసుకోవాలి. సో ఇది ఎక్కువైతే అక్కడ వెళ్ళొచ్చు. వీళ్ళకి అవకాశం ఉంటాయి. తర్వాత హెచ్ఈసి వాళ్ళంటే కామన్ గా వీళ్ళు బిఏకి వస్తూ ఉంటారు. ఇప్పుడు బిఏ కాలేజ్ చాలా తక్కువ అని చెప్పాలి. ఉన్న కాలంలో కూడా జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. హెచ్ఈసి వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ, దాదాపు లేరు చెప్పొచ్చు. ఏడో ఒక్క దగ్గర అది గవర్నమెంట్ కాలేజ్లో. ఆ తర్వాత వీళ్ళు బీకామ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా నేను కామన్ గా మీకు మరి సిఈసి వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు, ఎంఈసి వాళ్ళు ఈ 3 గ్రూప్ వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. వీళ్ళకి 80% లో ఎంసెట్ లాంటి ఎగ్జామ్ రాయడానికి అయితే లేదు. మరి వీళ్ళు ఇంటర్ తర్వాత ఏం చేస్తే ఏం ఉద్యోగాలు ఉంటాయని ఇందాక నేను చెప్పాను కదా.
ముఖ్యంగా ఇంటర్ తర్వాత ఉండేటువంటి జాబులు లేదా డిగ్రీ తర్వాత ఉండే జాబులు చూడండి. పోలీస్ ఉద్యోగాలకు అందరూ ఎలిజిబుల్, ఎంపీసీ బైపీసీ అందరూ ఎలిజిబుల్. కాకపోతే పోలీస్ ఉద్యోగం సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డులో మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎంపీసీ విద్యార్థులు అయితే ఉద్యోగం సాధించడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? పోలీస్ కానీ, పోలీస్ అంటే ఎస్ఐ కావాల్సిన అన్ని ఇందులో వచ్చింది. ఆ తర్వాత బ్యాంకింగ్ తీసుకోండి. బ్యాంకింగ్ ఉద్యోగాలకి అందరూ ఎలిజిబుల్. ఎనీ స్టూడెంట్ హూ కంప్లీటెడ్ ద డిగ్రీ, అంటే కామన్ గా వీళ్ళు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ బ్యాంక్ ఎలిజిబుల్. బ్యాంక్ లో ఉండేటువంటి మ్యాథ్స్ హై లెవెల్ మ్యాథ్స్ కాబట్టి దానికి మళ్ళీ ఎంపీసీ ఉంటే మాత్రం బాగుంటుందని నా అభిప్రాయం. మీరు చూడండి, పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. ఇక ఇది కాకపోతే ఇంకేం జాబ్ ఉన్నాయి సార్? సో గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ 1 కానీ, 2 కానీ, 3 కానీ, మొన్న వచ్చిన గ్రూప్ 4 కానీ. సో ఇలాంటి కోర్సులకి అందరూ ఎలిజిబుల్. అన్ని ఇంటర్మీడియట్ గ్రూపులు, అన్ని డిగ్రీ గ్రూపులు అందరూ ఎలిజిబుల్. ఇందులో ఉన్న సిలబస్ ఆ పేపర్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దాని గురించి మీకు ఏం ఏ గ్రూప్ ఏదైనా మీకు కొట్టాలన్న సత్తా ఉండాలి, అదొకటి ఉంటుంది. ఇక ఇవి కాకపోతే ఇంకేమున్నాయంటే టీచింగ్ వైపు వస్తే మళ్ళీ వీళ్ళు డిగ్రీలో బిఎడ్ చేస్తే టీచింగ్ అనే సబ్జెక్ట్ బట్టి ఉంటుంది. ఇంటర్ తర్వాత వీళ్ళకి ఇంకొక అవకాశం ఉంది, అదే టీటీసీ అనేటువంటి ఒక కోర్సు వీళ్ళు చేయగలిగితే 2 సంవత్సరాల కోర్సు అనమాట. ఓకేనా? ఇప్పుడు హైలీ డిమాండ్ పెరిగినటువంటి కోర్సు. దీంట్లో ఎంపీసీ విద్యార్థులైనా, బైపీసీ విద్యార్థులైనా, ఎంఈసీ విద్యార్థులైనా, సిఈసీ, హెచ్ఈసీ ఎవరైనా పర్లేదు టీటీసీ అనేటువంటి ఈ కోర్సును చేయొచ్చు. ఇప్పుడు డిమాండ్ ఉంది. ఈ 2 సంవత్సరాల కోర్సు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే +2 తర్వాత ఈ కోర్సు చేస్తే వీళ్ళు డైరెక్ట్ గా ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి టీచర్ జాబ్ లో SGT అనే ఉద్యోగానికి డైరెక్ట్ ఎలిజిబుల్. అంటే ఒక టెట్ ఒకటి పాస్ అవ్వాలి. దీని తర్వాత దాని తర్వాత డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం ఎలిజిబుల్ అవుతారు. అందులో ఎక్కువ పోస్ట్ ఉండేటువంటి కోర్సు కాబట్టి టీటీసీకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. నేను ముందు మీద ఒక వీడియో చేశాను, మీరు దాన్ని చేయొచ్చు. అలా ఈ యొక్క స్కోప్ ఎటు పోతే బాగుంటుంది, ఏ రూట్ లో పోతే బాగుంటుంది అని నేను ఇక్కడ మీకు చెప్పుకెళ్ళా. ఓకేనా? కాబట్టి మీరు ఏ గ్రూప్ ఎన్నుకుంటారో మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక అంటారు, సార్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను సార్, ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ గ్రూప్ తీసుకున్న హోటల్ మేనేజ్మెంట్ ఎలిజిబుల్. సార్ నాకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ లాంటి దాంట్లో నాకు ఉద్యోగం రావాలని అనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఏ గ్రూప్ చేయాలంటే ఇంటర్ లో ఏ గ్రూప్ అయినా ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి ఎలిజిబుల్. కాకపోతే ఒకటి ఏంటంటే కొన్ని ఉద్యోగాలకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు మాత్రం ఎంపీసీ విద్యార్థులు అర్హులు అవుతారు. అంటే కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ చదవడం నిబంధన ఉన్నది కాబట్టి కొన్ని ఆఫీసర్ స్థాయిలో స్ట్రాంగ్ సాలరీ ఎక్కువగా ఉండి కొంచెం పొజిషన్ బలంగా ఉండే వాటికి ఎంపీసీ చదివిన వాళ్ళకి మాత్రం ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి ఉద్యోగాల్లో తొందరగా జాబ్ రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. అందులో మంచి ఉద్యోగాలకు దొరుకుతూ ఉంటాయి. ఇంకేం కావాలి సార్? నేను పోస్టల్ ఉద్యోగం ఉండాలి, పోస్టల్ ఉద్యోగం అందరూ ఎదుగులేదు. సో దాంతో ఏమి ఇబ్బంది లేదు. రైల్వే డిపార్ట్మెంట్ ఆర్ఆర్బి లేదా ఆర్ఆర్బి తర్వాత ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇందులో 10th తో ఉద్యోగాలు ఉంటాయి, ఇంటర్ తో ఉద్యోగాలు ఉంటాయి. ఆల్ ఇంటర్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్. కాకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటాయి. ఇందులో ఎక్కువగా మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి ఎంపీసీ వారికి, ఇంటర్మీడియట్ అయిన విద్యార్థులకి ఈ ఉద్యోగాలు కొట్టడం కొంతవరకు తేలిగ్గా ఉంటుంది. లేదు అంటే కష్టపడితే ఎవరికైనా మ్యాథ్స్ వస్తే సరిపోతా ఉంటుంది. సో ఇవి మనకు ఇంటర్ తో ఉండేటువంటి. సో ఇందులో మనం ఇంకే ఉద్యోగాలు చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని చెప్పాను. ఇంజనీరింగ్ ఇందులో బైపీసీ ఉద్యోగాలు, ఎంఈసీ, సిఈసీ అన్ని ఇప్పుడు ట్రైనింగ్ లో ఉండేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అన్ని వేరే చెప్పుకుంటూ వచ్చాను. బీఎస్సీ ఫోటోగ్రఫీ, బీఎస్సీతో కంప్యూటర్ సైన్స్ ఎన్ని అని ఇక్కడ చేసుకోవచ్చు ఎంపీసీ విద్యార్థులు. బైపీసీ కానీ సైన్స్ బేస్డ్. సో ఇది వీళ్ళు ఇష్టం అన్నమాట. ఎటు పోతే అటు పోవడానికి ఛాన్స్ అవుతుంది. ఇకపోతే ఐటీఐ చదవాలనుకుంటే ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఐటీఐలో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోయింది. అందులో ఐటీఐ అంటే అదే చదువురాని మొద్దు పోతున్నాడు వంటి నిబంధనలు కూడా తల్లిదండ్రుల ఫీలింగ్ వచ్చేసినట్టు ఐటీఐలో చాలా తక్కువైంది. అయినా ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు డిపార్ట్మెంట్ లో, సింగరేణిలో అయితే కొన్ని ఉద్యోగాలు, ముఖ్యంగా జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలు కానీ, ఆ తర్వాత వచ్చేసి టమ్లర్ అని, టర్నర్ అని, వెల్డర్ అని, ఎలక్ట్రీషియన్ ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువగా రైల్వే డిపార్ట్మెంట్ లో, సింగరేణిలో ఎక్కువ పడుతూనే ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఈ ఐటీఐ చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ లో ఈసీఈ, EEE చేసిన వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అయితే ఉంటారు. కాబట్టి అది వాళ్ళ ఇష్టం. మీరు ఇంటర్మీడియట్ లోనే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కూడా ఈ ఐటీఐ వాళ్ళు కూడా 2 సంవత్సరాలు ఐటీఐ పూర్తి చేసి లాటరల్ ఎంట్రీ ద్వారా ఒక ఎగ్జామ్ రాసి డైరెక్ట్ గా పాలిటెక్నిక్ 3rd ఇయర్ లో వచ్చి అది పూర్తి చేసి ఆ తర్వాత ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి దాని ద్వారా ఇంజనీరింగ్ 2nd ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు. చూస్తే ఐటీఐ 2 సంవత్సరాల తర్వాత ఒక లాటరల్ ఎంట్రీ ఎగ్జామ్ రాసి ఆసెట్ రాసేసి పాలిటెక్నిక్ 3rd ఇయర్ లో రావచ్చు. పాలిటెక్నిక్ అక్కడ 1 ఇయర్ అది మళ్ళీ ఈసెట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్ ఇంజనీరింగ్ లోకి రావచ్చు. ఈ రూట్ కూడా ఉంది. తెలిసినంత తల్లిదండ్రులకి ఎవరికి ఎట్లా పోతే దారి ఎక్కుతారు ఉంటుంది. 10th తర్వాత ఇన్ని మనకి ఉద్యోగాలు, ఇన్ని కోర్సెస్ మనకు ఉన్నాయి.
ఇక ఇంటర్లో వొకేషనల్తో కూడా మనకు అవకాశం ఉన్నాయండి. ముఖ్యంగా ఇంటర్తో నేను కొంచెం డబ్బు సంపాదించాలి, నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళకుండా పర్లేదు, కొంచెం డబ్బు కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కనుక ప్రొఫెషనల్ కోర్సులలో ఇంటర్మీడియట్ కోర్సు బెటర్. ఇందులో వచ్చేసి ఎంఎల్టీ ఈ రోజు అయితే మంచి డిమాండ్ ఉన్న కోర్సు, కాకపోతే మంచి కాలంలో మీరు ఎంఎల్టీ చేస్తే సో భవిష్యత్తు అయితే మీకు ఉంటుందండి. ఈ డిగ్రీ ఎట్లయితే డిగ్రీ మనం ఆలోచించి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎంఎల్టీ చేసిన దాంట్లో అయితే బాగుంది. వొకేషనల్ లో వచ్చేసి ఇంకా ఎలక్ట్రిసిటీ ఉంది, సో ఇది కూడా ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్సులు కూడా కొన్ని కాలేజీలలో ఉన్నాయి, ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇది కూడా మనం నేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియోలో నేను మీకు దాదాపుగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా నేను మిస్ అవుతున్నాను అనుకుంటే ఎక్కువగా ఎంపీసీ బైపీసీ ఇక్కడే పాలిటెక్నిక్ గురించి నేను ఇక్కడ చెప్తే సెపరేట్ వీడియో ప్లే చేసి చెప్పాను, చూస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. కాబట్టి ఎంపీసీ బైపీసీతో మీరు ఏ రూట్లో మీరు పోవాలన్నా, ఎంఈసీసీ ఎత్తుకోవాలన్నా కానీ కష్టపడి చదవడం ఇంపార్టెంట్. అది లేని వ్యక్తికి మీదే కష్టం. ఇప్పుడు 10/10 వచ్చినటువంటి విద్యార్థి ఏం ఆలోచిస్తారంటే వాడు హెచ్ఈసీకి రాడు, సిఈసీకి రాడు. మన ఆలోచన ఏంటంటే ఇదే పోవాలని ఆలోచన ఉంటుంది. 10/10 ఇట్లా ఈ రేంజ్ లో ఉన్న పిల్లలు అదే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు కనుక్కున్నటువంటి మంచి కాలంలో జాయిన్ అయ్యలేదు. కాకపోతే సాధారణకి మీకు ఇంజనీరింగ్ లక్ష్యం అనుకుంటే ఇంజనీరింగ్ అంటే లేదు. ఎందుకు తల్లిదండ్రులు చాలా మంది అంటే ఈజీగా తొందరగా ఉద్యోగం దొరికేది ఉన్నట్టు సాఫ్ట్వేర్ అంతే. ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తొందరగా దొరుకుతున్నాయంటే వెరీ సింపుల్. మీరు ప్రతిరోజు ఒక నెలకి మీరు చేసే ఖర్చు, మొబైల్ మీద చేసే ఖర్చు అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వెళ్ళిపోయేటువంటి జీవితం. మీరు హాస్పిటల్ పోతే ఖర్చు ఏదైతే ఉందో అది ఈ బైపీసీ విద్యార్థులకు వెళ్ళిపోతుంది. ఇక మీతో మీరు చేసే ఖర్చు వీళ్ళకి బిజినెస్ పర్పస్ లో వెళ్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా డిమాండ్ దగ్గర కోర్స్ అంటే సాఫ్ట్వేర్ ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మళ్ళీ ఎంబీబీఎస్ ఎవరంటే బైపీసీ విద్యార్థులు డాక్టర్ కోర్సు చదివి అటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఛాయిస్ అనేది మీరు చూసుకోండి. ఇంకా మీ డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు క్వశ్చన్ అడిగితే మీ క్వశ్చన్ మాకు కనబడితే నేను ఆన్సర్ మీకు ఇస్తాను. వీలైతే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను మీకు. ఇక్కడ మోడల్ ఐడియాస్ అని యూట్యూబ్ ఛానల్తో పాటు మోడల్ ఐడియాస్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది. సో దాంట్లోనే మీరు నన్ను టచ్ అవ్వచ్చు. సో మీకేమైనా సమాధానం కావాలంటే దాని నుండి నేర్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.